హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి అమావాస్య అవడంతో మా స్ట్రీట్ ఫుడ్ ప్లాజా అయితే ఓపెన్ చేయలేదు. సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి గోదావరి మీదకి చేపల వేటకి అయితే వెళ్తున్నాడంట. సో నన్ను రమ్మన్నాడు. నాకు ఇంటి దగ్గర బోర్ కొడుతుంది కదా అని నేను మా అన్నయ్యతో కలిసి స్టార్ట్ అయ్యా. ఇప్పుడు మేమైతే కోటిపల్లి అయితే వెళ్ళాలి. కోటిపల్లిలో ఉన్న గోదావరి గుట్ట దగ్గర మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ బోటుతో రెడీగా అయితే ఉన్నాడు. అలాగే మా అన్నయ్య మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశాడు. వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారంట. ఇంకా మా పల్లెటూరు విషయానికి వస్తే చిల్ అవ్వడానికైనా ఎంజాయ్ చేయడానికైనా పల్లెటూరు ఈజ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. పల్లెటూరులో ఉన్నంత పీస్ఫుల్నెస్ కన్ఫర్మ్ గా ఇంకెక్కడ. అలా మాట్లాడుకుంటూ నేను అన్నయ్య గోదావరి గొట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి గోదావరి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చి నేనైతే 2 times అయితే బోట్ ఎక్కా. బట్ ఇలా ఫిషింగ్ బోట్ అయితే నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. సో మా అన్నయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. అప్పుడే ఆకాశాన్ని కాల్ చేసి ఒక ప్లేస్ అయితే చెప్పాడు. ఆ ప్లేస్ దగ్గరికి అయితే రమ్మన్నాడు మమ్మల్ని. స్టార్టింగ్ నుంచి వీడియోలో అన్నయ్య అన్నాను కదా. సో తినే మా అన్నయ్య అనమాట. రీసెంట్ గా శ్రీ బాలాజీ స్ట్రీట్ ఫుడ్ ప్లాజా మీద ఒక వీడియో అయితే చేశాను కదా. సో ఆ ప్లాజా అన్నదే. ఫైనల్లీ ఆకాష్ అనే చెప్పిన లొకేషన్ కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు వస్తున్న బోట్ అయితే మా బోటే. మా బోట్ అంటే మా సొంత బోట్ కాదు, మేము ఫిషింగ్ వెళ్ళబోయే బోట్ అనమాట. ఈ బోట్ లో కూర్చున్న అన్నయ్య పేరే ఆకాష్. అండ్ అలాగే ఈ బోట్ వచ్చేసి అన్నయ్య ఓన్ బోట్ అంట. ఈ అన్నయ్య గురించి చెప్పాలంటే మా అన్నయ్య వాళ్ళు ఈ అన్నయ్యకి 2 నిక్ నేమ్స్ అయితే పెట్టారు. ఒకటి ఆకాశం అండ్ అలాగే తండేలు. ఈ అన్నయ్య యూజ్ చేసే హంటింగ్ టెక్నిక్స్ చూస్తే ఈ అన్నయ్య తండేలు అనడంలో తప్పేం లేదనిపించింది. ఆకాష్ అన్నయ్యకి ఆకాశం అని నామకరణం చేసిన ఘనత వీళ్ళిద్దరు. ఫిషింగ్ నెట్ డ్యామేజ్ అయిందని ఆకాష్ అన్నయ్య దాన్ని అయితే సెట్ చేస్తున్నాడు. అప్పట్లోగా వీళ్ళిద్దరు చెరువు గేలం తీసుకుని ఫిషెస్ పడదామని ట్రై చేస్తున్నారు. బట్ నో యూజ్, ఒకటి కూడా దొరకలేదు. మిగిలిన వాళ్ళిద్దరు కూడా ఆకాష్ అన్నయ్యతో పాటే బోట్ లో ఉన్నారు. మేమైతే బోట్ తీసుకుని స్టార్ట్ అయ్యాం. చేపల వేటకు కాదు, మా ఎదురుగా ఉన్న ఇసుక దెబ్బ దగ్గరికి. వలలో చేపలు పడాలంటే కొంచెం చీకటి పడాలి. 1 hour వెయిట్ చేసి చేపల వేటకి అయితే వెళ్దాం అన్నాడు ఆకాష్ అన్నయ్య. అటు వరకు మా స్ట్రైట్ గా ఉన్న ఇసుక దెబ్బ దగ్గరికి అయితే వెళ్దాం అన్నాడు. అండ్ అలాగే మేమే కాకుండా మాతో పాటు 2-3 బోట్స్ కూడా వచ్చాయి హంటింగ్ కి. ఈ మధ్యలోనే మా అన్నయ్య కామెడీ షురూ చేశాడు. ఫైనల్లీ మేమైతే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి అయితే వచ్చేసాం. ఆర్కియాలజిస్టులు కూడా అంత సీరియస్ గా పరిశోధించరు. మా అన్నయ్య అంత సీరియస్ గా పరిశోధించి అవి ఉల్లి కాడలు అంటున్నాడు బ్రో. అలా మా అన్నయ్య వాళ్ళకి 2 ఫోటోలు తీసిన తర్వాత మా అన్నయ్య ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. బట్ నేను సరిగ్గా వీడియో తీయలేదు. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ మనం కాలంతో పాటు అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంతలోనే మా అన్నయ్యకి ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఇంకో మంచి చెప్తుంది అసలు అమాసా నాకు కోపం తెప్పిగో. అలా ఒక 1/2 hour అయిన తర్వాత మేము ఇందాక ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్ కి రిటర్న్ అయితే వెళ్తున్నాం. మా అన్నయ్య వాళ్ళు వర్క్ మీద 10 minutes బయటకు అయితే వెళ్తున్నారు. సో వాళ్ళని ఒడ్డు దగ్గర దింపడానికి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం. మేము రిటర్న్ వచ్చే టైంలో మా అన్నయ్యకి తండేలు మూవీలో ఉన్న హీరోలాగా అవుదామని చిన్న ఆశ అయితే పుట్టిందంట. ఆకాష్ అన్నయ్య అటు తిప్పమంటుంటే మా చిన్న తండేలు బోట్ ని ఇటు సైడ్కి తిప్పుతానంటున్నా. అలా కొంచెం ఫన్ అయితే అయిన తర్వాత వాళ్ళనైతే ఒడ్డు దగ్గరికి అయితే దింపేస్తున్నాం. సో ఇప్పుడు అందరికి వీడ్కోలు చెప్పే సమయం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆకాష్ అన్నయ్య అయితే చిన్నగా వలలు వేయడానికి వేటకైతే వెళ్తున్నాం. 10 minutes లో వాళ్ళు కూడా వచ్చి మాతో వేటలో అయితే జాయిన్ అవుతారు. ఆ తెడ్డు అయితే నేను కొడదామని ట్రై చేశా. బట్ రివర్స్ లో అది నన్నే వచ్చి కొడుతుంది. అండ్ అలాగే ఆకాష్ అన్నయ్య అయితే వలనైతే రెడీ చేసుకుని విసిరాడు. ఆ విసిరే నెట్ కూడా ఒక టెక్నిక్ తోటి అయితే విసిరాలి. ఎంతో స్పీడ్ గా వల అయితే పైకి లాగాడు. బట్ ఏమీ రాలా. సెకండ్ టైం మళ్ళీ నెట్ అయితే విసిరాడు. ఈసారి నెట్ వచ్చేసి గోదావరిలో ఉన్న చెట్లకు చిక్కుకుని నెట్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. అండ్ అలాగే మా వాళ్ళు కూడా మాతో వేటలో అయితే జాయిన్ అయిపోయారు. అండ్ అలాగే ఆకాష్ అన్నయ్య చాలా ఎనర్జెటిక్ గా నెట్ అయితే విసిరాడు. అది ఇటనే సౌండ్ కొడుతుంది. 4 3 4 5 అనుకుంటా. ఇంకోటి ఏదో పడ్డది. అయ్య బాబాయ్, అదే సౌండ్ లేదు. అయ్య బాబా అది కరిసేద్దామో. అది ఉబ్బుతుంది, బాల్ అవుతుంది. బాల్ అది ఉబ్బే చేపదే బుడగలా అవుతుంది. అదే కదా బుడగలా అవుతుంది. అదే
ఆ నిప్పురవ్వలు అయితే ఇంజిన్ లో నుంచి అయితే వచ్చాయి. ఎందుకంటే ఆకాశాన్ని ఒక పవర్ఫుల్ డ్రిఫ్ట్ అయితే కొట్టాడు. ఇందాక చూపించిన చేపలే కాకుండా ఈ 3 చేపలు 5th టైం వల వేసినప్పుడు అయితే మాకైతే దొరికాయి. ఇంతలోనే పోటు ఎక్కువ అవుతుంది, వల వేసినప్పుడు సైడ్ కి వచ్చేస్తుంది అనేసి ఒడ్డుకైతే బోట్ ని అయితే తీసుకువెళ్ళిపోయాం. ఇంతలోనే ఒక ఘోరమైన మర్డర్ అయితే చూసా. ఆకాశాన్నే తన చేతులతో ఈ చేపను అయితే చంపేశాడు. ఇది ఎక్కువ మంది అయితే తినరంట, బట్ ఈ చేప అయితే ఎక్కువసారి వలలో అయితే పడతాదంట. సో అలా మళ్ళీ పడకూడదని దీన్ని అయితే చంపేశాడంట. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆ 3 చేపల్ని పట్టుకుని ఒడ్డు అయితే ఎక్కేశారు. నేను మా అన్నయ్య అయితే ఇంకొక 1 hour హంటింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. కిందకి పెట్టు భయ్య ఆకాశం నీకు కదా. ఇప్పుడు మాకు వచ్చేసి 2 చేపలు అయితే పడ్డాయి. ఒకటైతే కేజీ, ఒకటైతే ½ కేజీ ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. వాటి పేరు వచ్చేసి మాత అంట. 1 hour అయిన తర్వాత మా అన్నయ్యలు మళ్ళీ వచ్చి మాతో వేటలు అయితే జాయిన్ అవ్వారు. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. ఇందాక 2 చేపలు అయితే పడ్డాయి కదా, అప్పటి నుంచి సుమారు గంట వరకు ఏం చేపలు అయితే పడలేదు. ఇంకొక 2 times నెట్ అయితే వేసి హంటింగ్ అయితే కంప్లీట్ చేద్దామన్నాడు ఆకాష్ అన్నయ్య. నువ్వు నాన్న ఇప్పుడు తెలుసా ఇవన్నీ ఉన్నాడు నాకు ఇప్పుడు. లక్ష్మి ఎవరెవడికి ఇచ్చావు? నాకేంటమ్మా లక్ష్మి. కొడుకు కలగా దగ్గర ఏది కానీ లక్ష్మి 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 యారు కన్నింగ్ కడుతుంది భయపడుకుంటారా పడుకుంటారండి. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఎలా ఉందంటే, ఫస్ట్ 3 చేపలు చూపించాను కదా, సో ఒక అన్నయ్య అయితే ఆ 3 చేపలు పట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళైతే 3 అయితే ఉన్నారు. సో ఇందాక 2 చేపలు అయితే పడ్డది కదా, ఒకటి పెద్ద మాత, చిన్న మాత. సో చెరొకటి తీసుకుంటారు. ఇప్పుడు మా అన్నయ్యకి అయితే చేప అయితే పడాలి. ఇలా మాట్లాడుతూ ఉండగా ఒక పెద్ద చేప అయితే పడింది. చేప పేరు మాత అని అన్నాను కదా, సో ఈ చేప కూడా సేమ్ చేప, బట్ ఈ చేప వచ్చేసి 1.5 kg వరకు ఉంటుంది. ఫైనల్ గా మా వేట అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఆకాష్ అన్నయ్యకి అండ్ అలాగే మా అన్నయ్యకి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. చేప పడ్డ ప్రతిసారి ఆకాష్ అన్నయ్య అయితే తమ్ముడు చేప పడ్డది వచ్చి వీడియో తీసుకొని అయితే చెప్పేవాళ్ళు. అలాగే మెమరబుల్ డే అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చినందుకు మా అన్నయ్యకి అయితే నేనైతే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఏట బాయ్ బ్రో. ఏట కంప్లీట్. ఓకే. ఏటయ్యి ఏం చేపలు అయ్యి? కన్నింగా ఇంకా మాత. బాయ్ బ్రో.